పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ విషయంలో కక్కలేక మింగలేక. నాగబాబుకు మంత్రి పదవి హొల్లక్కే. పదవిపై పవన్ క్లారిటీ ఇచ్చారా? కాపు ముద్ర పడుతుందని భయం. పవన్ మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయంలో మాత్రం కక్కలేక మింగలేక అవస్థపడుతున్నారట. ఆయన ఆ మంత్రి పదవి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆయన తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి కేటాయింపుపై ఇప్పటికీ తర్జన భర్జన పడుతున్నారట. ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ విషయంపై ఇంకా ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన మొన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు ఇతరులందరూ కూడా ఈ విషయంలో ఎలాంటి అడ్డంకి పెట్టడం లేదని తెలుస్తుంది. కేవలం కాపు సామాజిక వర్గం ముద్ర, సొంత సోదరుడికి పదవి ఇవ్వడం వల్ల అశ్రిత పక్షపాత ముద్ర పడుతుందని భయపడుతున్నారట. ఇంకా చెప్పాలంటే తన సామాజిక వర్గంపై దృష్టి పడడం లాంటి అంశాలు ఇష్టం లేనట్లు తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తానే మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఇప్పటివరకు చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. అయితే ఒక విషయం మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, కానీ తాను మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నారని చెప్పడంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే నాగబాబుకు మంత్రి పదవి ఆగిందని అనుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవన్న కళ్యాణ్ ఆగస్టులో పదవుల విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు వింటే నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించలేదు. కుటుంబంలోని వారికే పదవులు ఇస్తున్నారని, ఒకే సామాజిక వర్గానికి పదవులు పంచుతున్నారన్న అప్రపద తాను ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే జనసేనకు చెందిన 3 మంత్రులుంటే అందులో 2 కాపు సామాజిక వర్గానికి చెందినవారే. శాసనమండలిలో ఉన్న 2 కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఇక మరో మంత్రి పదవి కూడా కాపు సామాజిక వర్గానికి ఇస్తే తనపై కులముద్ర పడుతుందేమోనని పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లు తెలిసిందే. అందుకే చంద్రబాబు నాయుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని మీడియా సమావేశంలో ప్రకటించి ఇన్ని నెలలవుతున్నా జనసేనను వెనక్కి తగ్గినట్లు తెలిసిందే. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందుకు పార్టీకి అదనంగా లభించే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, ఏపీలో స్థిర నివాసం ఉండరు. ఇవన్నీ ఆలోచించి ఆయనకి ఇవ్వడం కంటే మరొక వ్యక్తికి పదవిస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినా, యాక్టివ్గా లేకపోయినా, సరిగ్గా పనితీరు కనపరచకపోయినా తాను మాట పడాల్సి వస్తుందేమోనని వెనక్కి తగ్గినట్లుగా కనబడుతుంది. ఇక మొత్తం మీద ఏపీ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క పోస్టు వచ్చే నెలలో భర్తీ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.